గ్రీన్ బఠానీ చాట్ ఎవరైనా ఇట్లా వేసిర్రా? చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే గ్రీన్ బఠానీ పీస్ ని ఒక 4 hours అయితే నానబెట్టేసుకోవాలి. అలా నానిన తర్వాత ఒక 2 times మంచిగా కడిగేసుకొని తగినంత వాటర్, ఒక 1/2 tablespoon పసుపు వేసేసి మెత్తగానైతే ఉడికించేసుకోవాలి. బఠానీలను పూర్తిగా చల్లారినాక కచ్చపచ్చగానైతే మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాక తగినంత ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన ఒక 1/2 tablespoon జీలకర్ర వేసేసి జీలకర్ర ఫ్రై అయినాక ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, టేస్ట్ బాగుంటది. ఉల్లిపాయలు కూడా మగ్గినాక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon పసుపు వేసేసి ఇవి కూడా ఫ్రై అయినాక మనం మిక్స్ పట్టేసుకున్నాం కదా గ్రీన్ బఠానీని, దాన్ని అయితే వేసేసి దాంతో పాటు ఉడికించుకున్న ఆలుగడ్డను కూడా వేసేసిన. ఆలుగడ్డను కూడా మిక్సీ పట్టేసుకున్నా, అందుకే జిగురుగా ఉంది. మీరు మిక్స్ పట్టేసుకోకుండా నార్మల్ గా వేసుకోండి. బఠానీ చాట్ ఆలుగడ్డను వేసిన తర్వాత 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అయితే పోసేసుకోవాలి. నేనైతే బఠానీ ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఆ వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక 1.5 tablespoon ధనియాల పొడి, 1 tablespoon కారం, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించేసుకున్నాక లాస్ట్ లో కొత్తిమీర వేసేసి దించేస్తే అంతే, ఎంతో టేస్టీగా గ్రీన్ బఠానీ చాట్ అయితే రెడీ. చాట్ మాత్రం సూపర్ ఉంది, అసలుకి టేస్ట్ అయితే అదిరిపోయింది. బఠానీ చాట్ తినడానికి టేస్టీగా మస్తుంది, కానీ బౌల్ చూడండి ఎన్ని పడ్డాయో. ఇప్పుడు ఇవన్నీ దోమేసేయాలి.